హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్. ముందుగా 10th క్లాస్ పాస్ అయినటువంటి అందరి విద్యార్థులకు మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ రోజు మన క్లాస్లో 6 ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మనం ఇంత ముందు క్లాస్లో ఫైండ్ అవుట్ చేశాం కదా. ఆ వాల్యూస్ అన్ని ఒక టేబుల్లో ఎలా పొందుపరచాలి, ఆ 3 ఐడెంటిటీస్ని ఎలా మనం రాబట్టాలి నేర్చేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇంత ముందుకు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా స్పెసిఫిక్ యాంగిల్స్ వద్ద ఫైండ్ అవుట్ చేశాం కదా. అవన్నీ ఒక టేబుల్లో వేయాలి అంటే ముందు మీరు 0, 30, 45, 60, 90 ఇలా వాల్యూస్ తీసుకొని రోస్ కాలమ్స్ ఇలా టేబుల్ లాగా గీయాలి పెన్సిల్ తోటి. సో అలా టేబుల్ గీసిన తర్వాత ఫస్ట్ 0, 1, 2, 3, 4 అంటే 0 degreesని 0, 30ని 1 అనుకోండి, 45ని 2 అనుకోండి, 16ని 3 అనుకోండి, 19ని 4 అనుకోండి. అట్ ది సేమ్ టైం అన్నిటినీ కూడా 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేసిన తర్వాత రెండిటికి న్యూమరేటర్కి డినామినేటర్కి రెండిటికి కూడా రూట్ తీసుకోండి. సో రూట్ తీసుకున్న తర్వాత వాటి వాల్యూస్ ఎలా వస్తాయో ఆ వచ్చినటువంటి వాల్యూస్ని మనం సైన్ వాల్యూస్గా తీసుకుంటాం. సో 0/4 అంటే 0, √1 అంటే 1/√4 అంటే 2, √2/√4 అంటే 1/√2 అంటే 2 4లో 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. రూట్ తీసుకుంటే 1/√2. సో √3/√4 అంటే 2, √3/2. సో √4 క్యాన్సిలేషన్ చేస్తే 1. సో ఇప్పుడు ఆ వాల్యూస్ మొత్తం ఈ టేబుల్లో వేసేద్దాం. సైన్ తీటా, ఫస్ట్ సైన్ తీటా 0, 1/2 అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన 1/√2, √3/2, 1. నెక్స్ట్ కాస్ తీటా వాల్యూస్ సైన్ వాల్యూస్ని తిప్పి రాయండి, రెసిప్రోకల్ అటు నుంచి ఇటువైపు తిప్పి రాయండి. రెసిప్రోకల్ కాదు, సైన్ వాల్యూస్ని తిప్పి రాయండి అటువైపు నుంచి ఇటు. సో సైన్ కాస్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ తీటా, సైన్ బై కాస్ వేస్తే ట్యాన్ తీటా వస్తుంది కదా. 0/1 0, తర్వాత 1/√3 1, √3 ఇన్ఫినిటీ. వాటి రెసిప్రోకల్స్ కూడా మనం అలానే రాసేయచ్చు. సరే, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. 3 ఐడెంటిటీస్ కోసం నేను ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సి దగ్గర తీటా తీసుకున్నాను, ఏ దగ్గర 90 degrees. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం అప్లై చేసేస్తే BC² = AB² + AC². స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ = సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. సో ఆ ఈక్వేషన్ నేను ఆన్ బోత్ సైడ్స్ BC² డివైడ్ చేశాను. సో BC² / BC² = AB² / BC² ప్లస్ AC² / BC² డివైడ్ చేస్తే ఇక్కడ BC² క్యాన్సిలేషన్ అవుతుంది. AB అంటే ఆపోజిట్, తీటాకు ఆపోజిట్ సైడ్ బై BC అంటే హైపోటనస్ కాబట్టి అది sin², రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి sin² ప్లస్ సో AC/BC అంటే తీటాకి ఎడ్జసెంట్ బై హైపోటనస్ cos² అవుతుంది. సో దాని ఈక్వేషన్ 1 అనుకోండి. సో BC² క్యాన్సిలేషన్ చేస్తే 1 అయింది కదా. సో 1 = sin² ప్లస్ cos² 1 = sin² ప్లస్ cos². సో ఇక్కడ ఐడెంటిటీస్ అని ఎందుకన్నానంటే ఆ తీటా ప్లేస్లో మనం ఏ వాల్యూస్ తీసుకున్నా 0, 30, 45, 60, 90 ఏం తీసుకున్నా కానీ దాని వాల్యూ 1 వస్తుంది. సో అందుకనే ఐడెంటిటీస్ అన్నారు, సర్వ సమీకరణం తెలుగులో. మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను ఇక్కడ, ట్రయాంగిల్ ఏబిసి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం అప్లై చేసేస్తే సేమ్ ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. BC² = AB² + AC². AB² + AC². సో దీన్ని ఆన్ బోత్ సైడ్స్ AB²తో డివైడ్ చేయాలి. చేస్తే BC² / AB² = AB² / AB² ప్లస్ AC² / AB². సో ఇక్కడ మనకి 3 ఐడెంటిటీస్ రావాలి కాబట్టి మనకి ఒక్కో ఈక్వేషన్కి ఒక్కొక్క నెంబర్తో మనం డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ BC/AB అంటే cosecant² θ equal to
ఏబీ స్క్వేర్ ఈబీ స్క్వేర్ క్యాన్సిలేషన్ 1 ప్లస్ ఏసీ బై ఏబీ అంటే కాట్ స్క్వేర్ తీటా కొసెకన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో కాట్ స్క్వేర్ తీటా మనకి ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే మైనస్ అవుతుంది ఈక్వల్ టు 1. సో సిమిలర్లీ ఇంకొక ఐడెంటిటీ కోసం సేమ్ అదే ట్రయాంగిల్లో తీసుకొని అదే ఈక్వేషన్ని సో పైథాగరస్ థియరం అప్లై చేసి అదే ఈక్వేషన్ని ఆన్ బోత్ సైడ్స్ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేశా. సేమ్ ట్రయాంగిల్ తీసుకోవాలి, ఆన్ బోత్ సైడ్స్ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఈ థర్డ్ ఐడెంటిటీకి ఏసీ స్క్వేర్ క్యాన్సిలేషన్ సేమ్ ట్రయాంగిల్ని మళ్ళీ నేను అయితే తీసుకున్నాను. ఏ దగ్గర 90 degrees, బి సి దగ్గర తీటా తీసుకున్నాను. సో ఇక్కడ ఈక్వేషన్కి వచ్చేస్తే బీసీ బై ఏసీ అంటే సీకండ్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా ప్లస్ 1, సీకండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. నెక్స్ట్ వీడియోలో మరింత ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.